Pretty Technologies. My channel, like, subscribe, share, and also don't forget to comment about your queries and feedbacks. Join Telegram channel. అక్కడ మీకు ఏ queries ఉన్న position we'll try to reply you back. సో ఇది వచ్చేసి ఐ వాంటెడ్ టు టాక్ అబౌట్ ది డెవాప్స్ ప్రాజెక్ట్స్. ఓకే, సో చాలా మంది ప్రాజెక్ట్స్ ఎక్కడ దొరుకుతాయి అన్న ప్రాజెక్ట్స్ కావాలి మాకు అంటున్నారు. ఓకే, సో నేను చాలాసార్లు చెప్పిన బట్ యా ఐ హ్యావ్ ఫ్యూ వెబ్సైట్స్. ఓకే, సో ఎక్కడ కూడా మనకి రియల్ టైం ప్రాజెక్ట్స్ దొరకవు. ఓకే, సో ఎవరు కూడా మీకు రియల్ టైం ప్రాజెక్ట్స్ మొత్తం ఎండ్ టు ఎండ్ ఎవరు ఇవ్వరు. సో యూ నీడ్ టు పిక్ ఇట్ అప్. అంటే లైక్ మీకు యాన్సిబుల్లో, టెరాఫామ్లో, క్యూబర్నెటిస్లో, జెన్కిన్స్లో అక్కడి నుంచి ఇక్కడి నుంచి పిక్ చేసుకుండాలి. అంటే లైక్ వాట్ ఎగ్జాక్ట్లీ దే ఆర్ డూయింగ్ దాన్ని పిక్ చేసుకొని మీరు అన్నిటిని బిట్స్ అండ్ పీసెస్ని తీసుకొచ్చి ప్రాజెక్ట్ కింద కన్వర్ట్ చేయాలి. అంతేగాని మీకు ఎవ్వరు కూడా ఎండ్ టు ఎండ్ నా క్లయింట్ ఇది, నా క్లయింట్ ఇట్లా చేస్తాడు, వాళ్ళ క్లయింట్ ఇట్లా ఉంటుంది, సో ఈ టూల్ వాడుతున్నాం, ఈ టూల్లో ఇది ఇంటిగ్రేట్ చేస్తాము, ఆ తర్వాత ఇది ఇంటిగ్రేట్ చేసి అవుట్పుట్ ఇట్లా ఇస్తాము, తర్వాత క్లయింట్ ఇది చూసుకుంటాడు, కస్టమర్ ఇది చూసుకుంటాడు, ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ మీకు ఎక్కడ దొరకదు. జనరల్గా ఎవరు ఇవ్వరు. మీకు రియల్ టైమ్ ఆస్పెక్ట్స్లో కూడా ఎవరు చూపించరు, ఎందుకంటే చాలా కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఓకే, సో చాలా మంది ఏం చేస్తారంటే ఇప్పుడు నేను వర్క్ చేస్తున్నాను అనుకోండి, సో యాన్సిబుల్ పార్ట్ మాత్రమే పెట్టగలుగుతా. లైక్ యాన్సిబుల్లో ఇట్లా చేస్తారు, ఇట్లా ఉంటుంది, రియల్ టైంలో ఇట్లా పెడతారు, ఇట్లా ఉంటుంది అనేసి. అంతేగాని ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్ చేయాలనుకుంటే మనం ఏంటంటే దానికి రెప్లికేట్ చేయాల్సి వస్తుంది. దాన్ని రెప్లికేట్ చేయాలంటే ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం, ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ ఎఫర్ట్. అండ్ ఆల్సో ఒకటే ప్రాజెక్ట్ మనం ఒక 100 మెంబర్స్కి ఇష్టం అనుకోండి, దట్ విల్ బి ఏ డూప్లికేట్ అగైన్. ఓకే, సో అంత డూప్లికేట్ అయిపోతుంది. ఓకే, సో అందుకోసం అని ఎప్పుడైనా సరే యూ నీడ్ టు పిక్ ఇట్ అప్ ద ప్రాజెక్ట్స్. మీకు చాలా దొరుకుతాయి బ్లాగ్స్లో రియల్ టైమ్ ఎక్కడెక్కడ బిట్స్ అండ్ పీసెస్లో యాన్సిబుల్, టెరాఫామ్, క్యూబర్నెట్స్, జెన్కిన్స్, గిట్ హబ్, గిట్ ల్యాబ్. ఓకే, సో ఇట్లా ప్రాజెక్ట్స్ అన్ని కూడా మీకు దొరికిపోతాయి. ఓకే, సో నా విల్ షో యూ లైక్ ఫ్యూ ఆఫ్ ద వెబ్సైట్స్ వే యూ కెన్ గో అండ్ గెట్ దోస్ రియలిస్టిక్గా రియల్ టైంలో వర్క్ చేసే వాళ్ళే ఈ బ్లాగ్స్ రాస్తూ ఉంటారు. వాళ్ళు చాలామంది హై లెవెల్లో ఉన్న వాళ్ళే ఎక్కువ చేస్తూ ఉంటారు. అంటే లైక్ వైస్ ప్రెసిడెంట్ లెవెల్లో ఉన్న వాళ్ళు, లేకపోతే టెక్నికల్ ఓనర్స్ ఉన్న వాళ్ళు. ఓకే, సో వాళ్ళు ఎక్కువగా బ్లాగ్స్లలో పోస్ట్ చేస్తూ ఉంటారు. ఓకే, సో ఆ వెబ్సైట్స్ ఏంటివి, ఆ వెబ్సైట్స్ ఎట్లా ఉంటాయి, అందులో కంటెంట్ ఎట్లా ఉంటుంది అని చూడడానికి ట్రై చేద్దాం ఈరోజు. ఓకే, సో బిఫోర్ గోయింగ్ టు దట్ ఐ వాంటెడ్ టు సే సంథింగ్ అబౌట్ రీలెవెల్. ఓకే, సో మనం రీలెవెల్ ఆల్రెడీ చూసినాము, చాలాసార్లు మాట్లాడినాము రీలెవెల్ గురించి. ఓకే, సో మీరు reelevel.comకి వెళ్ళండి. reelevel.comలోకి వెళ్తే యూ విల్ సీ వెరీ గుడ్ ప్లాట్ఫామ్ ఇది. ఓకే, సో 15 daysలో మీకు జాబ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. గెట్ హైడ్ అని కొడితే మీకు ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ రాస్తే మీకు 700 points వస్తే మీరు క్వాలిఫై అవుతారు ఈ ఎగ్జామ్స్కి. ఓకే, సో ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత మీకు ఇంటర్వ్యూ ఉంటుంది. ఓకే, సో ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి మీరు జాబ్స్ తెచ్చుకోవచ్చు. ఓకే, సో యూ కెన్ బుక్ యువర్ ఫ్రీ స్లాట్ హియర్. అండ్ ఆల్సో మీకు 18+ ఏజ్ ఉంటే చాలు, యూ విల్ బి ఎలిజిబుల్. అండ్ ఆల్సో మీకు ఆండ్రాయిడ్లో కూడా ఈ యాప్ ఉంటుంది. ఆండ్రాయిడ్లో అయినా ఐఓఎస్లో కానీ డౌన్లోడ్ చేసుకోండి. యూ కెన్ డౌన్లోడ్ అండ్ యూ కెన్ రిఫర్ దట్. అండ్ ఆల్సో దీని డిస్క్రిప్షన్లో దీని లింక్ ఇస్తాను నేను. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు రీలెవెల్లోకి వెళ్తారు. ఓకే, సో నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చిన, ఆ లింక్ పైన క్లిక్ చేయండి. అండ్ ఆల్సో మీకు ఇంకో వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే 40 lakhs per annum వచ్చింది ఒక అతనికి. లాస్ట్ వీక్లో కూడా వాళ్ళు ఒక సెమినార్ కండక్ట్ చేసినారు. ఓకే, సో నేను ఆల్రెడీ అది కూడా లింక్ పెట్టిన, అది కూడా చూడండి. సో 40 lakhs per annum ఆఫర్ చేస్తారు క్రెడిట్ కంపెనీ వాళ్ళు త్రూ రీలెవెల్. ఓకే, సో మీరు ఎవరైనా సరే జాబ్స్ కోసం ట్రై చేస్తూ ఉంటే, ఫ్రెషర్ అయినా సరే, ఈవెన్ ఇఫ్ యూ ఆర్ పర్సూయింగ్ యువర్ బీటెక్ యూ కెన్ డూ దిస్. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ రీలెవెల్. సో విల్ గో టు అవర్ టాపిక్. ఓకే, సో హౌ టు ఫైండ్ ప్రాజెక్ట్స్. సో ఇది ఫస్ట్ సైట్ dev.to. ఓకే, సో dev.toలో ఇఫ్ యూ గో హియర్ మీకు యాక్చువల్గా ఇది మీకు స్పెసిఫిక్ డెవాప్స్ కంటెంట్ కాదు. ఓకే, సో మీకు ఎక్కువ డెవలప్మెంట్లో. ఓకే, సో మీకు గిట్ హబ్ ఏపీఐస్ కానివ్వండి, డైనమిక్ పైప్ లైన్ ఇక్కడ ఉంది, ఇది వచ్చేసి AWS డెవాప్స్ అన్ని మిక్స్డ్లో ఉంటాయి అనమాట. ఓకే, సో యూ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ కంటెంట్ హియర్ dev.toలో. మీకు లేదు డెవాప్సే కావాలనుకుంటే గో అండ్ సెర్చ్ ఇన్ ది డెవాప్స్. ఓకే, సో మీకు పోస్ట్ పాడ్కాస్ట్లు ఏమున్నాయి అనేది క్లియర్గా ఉంటుంది. ఓకే, సో ద బెస్ట్ డెవాప్స్ బ్లాగ్స్ కూడా ఇచ్చింది ఇక్కడ. 10 must attend DevOps conferences for developers in 2020. Expert reveals top free monitoring tools used by successful DevOps engineers. Okay, so ఎవరైతే DevOps engineers ఉన్నారో, okay, so they can go and check these monitoring tools. Creating a password protected website with IAP app engine and Circle CM. ఇది ఒక ప్రాజెక్ట్. ఓకే,
సో ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మైక్రో సర్వీసెస్ కింద కన్వర్ట్ చేయొచ్చు మీరు. ఓకే, ఆర్ ఎల్స్ యూ కెన్ మేక్ ఇట్ ఏ ప్రాజెక్ట్. ఓకే, సో ఇదే మీరు ప్రాజెక్ట్ కింద కూడా డెలివర్ చేయొచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ రిటర్న్ ఇన్ పైథాన్. ఓకే, సో ఇందులో వర్క్ ఫ్లోస్ ఉన్నాయి, మొత్తం కోడ్ ఉంది. ఓకే, సో యూ కెన్ గో అండ్ డిప్లాయ్ దిస్. ఓకే, సో మీకు చాలా చాలా దొరుకుతాయి ఇట్లా. ఓకే, సో dev.to లో, సో దిస్ ఈస్ అ వెరీ గుడ్ వెబ్సైట్ యాక్చువల్లీ. ఓకే, సో GitHub ప్లస్ డెవానిషన్, దెర్ ఇస్ స్టిల్ టైమ్ టు జాయిన్ ద GitHub యాక్షన్స్ హ్యాకథాన్ నడుస్తుంది దాంట్లో. ఓకే, సో యూ కెన్ గో అండ్ జాయిన్ దేర్. మీకు డెవ్ టూల్స్లో సారీ GitHub యాక్షన్స్లో ఏమంటారు ఎక్స్పీరియన్స్ లేకపోతే ఐడియా ఉంటే యూ కెన్ గో అండ్ అటెండ్ దేర్. సో ఇఫ్ యూ గో డౌన్, చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఫాస్టర్ ఆప్టిమైజింగ్ రియాక్ట్ యాప్. ఓకే, సో దిస్ ఈస్ ఫర్ dev.to. అన్ని మిక్స్డ్ ఉంటాయి ఇందులో. సో ఇఫ్ యూ వాంట్ టు బికమ్ అ డెవలపర్, ఇఫ్ యూ వాంట్ టు బికమ్ అ DevOps ఇంజనీర్, ఇఫ్ యూ వాంట్ టు బికమ్ అ క్లౌడ్ ఆర్కిటెక్ట్, ఓకే, సో అన్ని కూడా ఇక్కడ మీకు అవైలబుల్ ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి RTFM. RTFMలో కూడా మీకు కొన్ని మంచి AWS ప్రాజెక్ట్స్ ఉంటాయి. చూడండి, Kubernetes, AWS, Linux, ఇవి మూడు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తారు ఇక్కడ. Linux, DevOps అండ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ అన్నాడు. ఓకే, సో మీరు ఇందులోకి వెళ్ళినా కానీ మంచి మంచి కాన్సెప్ట్స్ ఉంటాయి. సో మీరు వెళ్ళి, ఇఫ్ యూ వాంట్ టు డూ కాస్ట్ ఆప్టిమైజేషన్, AWS లాంబ్డా పైన కాపీ EC2 ట్యాగ్స్, చాలా 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 ఉపయోగపడే డీటెయిల్స్ బ్లాగ్స్ ఉన్నాయి ఇందులో. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. Kubernetes Helm X50 సర్టిఫికేట్ సైన్డ్ బై అన్నోన్ అథారిటీ. ఇది చాలా మందికి వచ్చే ఇష్యూ. ఆయన ఇక్కడ చూడండి, September 28, 2021లోనే పోస్ట్ చేశారు ఇది. ఒకసారి వెళ్ళి చదవండి. ఇది ఒకసారి వెళ్ళి చదివితే మీకు అది ఇష్యూ వచ్చినప్పుడు చూస్తే మీకు అర్థమైపోతుంది. ఆర్ఎల్స్ మీరు రెప్లికేట్ చేసి యూ కెన్ రిజాల్వ్ ది ఇష్యూస్. ఓకే, సో ఇది మీకు మోస్ట్లీ రష్యన్ లాంగ్వేజ్లో కూడా కనిపిస్తూ ఉంటుంది. మీకు ఇక్కడ ట్రాన్స్లేట్ ఉంటుంది. యాక్చువల్గా ట్రాన్స్లేట్ పేజ్ కొట్టండి, సో దట్ ఇట్ విల్ బి ట్రాన్స్లేటెడ్. మోస్ట్ ఆఫ్ ద టైమ్ మీకు రష్యన్ నుంచి ద పేజ్ విల్ బి ట్రాన్స్లేటెడ్ ఇంటూ ఇంగ్లీష్. ఓకే, సో ఆప్షన్ ఉంటుంది మీకు పైన కొడితే, ఇక్కడ కొడితే ఆప్షన్ వస్తుంది యాక్చువల్గా. ఓకే, సో యూ కెన్ డూ దట్. యాక్చువల్గా నేను ఇంగ్లీష్లోనే పెట్టినా, బట్ స్టిల్ నవ్ ఇట్ గాట్ టు ఇంగ్లీష్. ఓకే, సో ఇక్కడ నుండి ఇంగ్లీష్లో క్లిక్ చేసి ఇంగ్లీష్ అని ఉంది ఇక్కడ. సో ఇక్కడ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు. రష్యన్లో ఉండింది ఇందాక. ఓకే, సో ఇక్కడ చూడండి, లైక్ విత్ ఆల్ ది కమాండ్స్ మీరు ఎట్లా సాల్వ్ చేయొచ్చు అనేది. ఓకే, సో ఎవ్రీథింగ్ ఈస్ గివెన్ ఇన్ డీటెయిల్గా ఇచ్చినారు ఇక్కడ. సో యూ కెన్ గో అండ్ ఇంప్లిమెంట్ దీస్ స్టఫ్. నెక్స్ట్ వచ్చేసి గుర్తుపెట్టుకోండి, RTFM. ఫస్ట్ dev.to, తర్వాత RTFM, తర్వాత itnext.io. itnext.ioలో కూడా మంచి మంచి ప్రాజెక్ట్స్, మంచి మంచి బ్లాగ్స్ ఉన్నాయి. మీరు ఇక్కడ నుంచి కూడా యూ కెన్ పిక్ ది ప్రాజెక్ట్స్. మీకు ఏదైనా ప్రాజెక్ట్స్ కావాలనుకుంటే ఇక్కడ నుంచి కూడా మీరు పిక్ చేసుకోవచ్చు. DevOps ఫర్ Node.js ఇంజనీర్స్, Linux పైప్స్ అండ్ రీడైరెక్ట్స్. మీకు క్లియర్గా ఇక్కడ మొత్తం Node.js పైప్ లైన్ ఇక్కడ ఎట్లా ఉంటుంది, ప్రాసెస్ STD అవుట్, మెమరీ బఫ్, STD ఇన్, ప్రాసెస్ 1. ఓకే, సో అంటే లైక్ హౌ ఇట్ వర్క్స్. ఓకే, సో దాన్ని మీకు ఇక్కడ క్లియర్గా చూపించిండు. ఓకే, సో మీకు DevOps స్పెసిఫికే కాదు, అన్నీ కూడా దొరుకుతాయి. ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ DevOps. ఇక్కడ చూడండి, జెన్కిన్స్ ట్యుటోరియల్, మొత్తం జెన్కిన్స్ ట్యుటోరియల్ నడుస్తుంది ఇందులో. ఇది part 8. సో హౌ యూ ట్రిగర్ పైప్ లైన్, ఎవ్రీథింగ్. లైక్ ఇఫ్ యూ వాంట్ టు స్టార్ట్ ఫ్రమ్ ది స్క్రాచ్, యూ విల్ హ్యావ్ ఫ్రమ్ ద స్క్రాచ్. అన్నీ కూడా ఇన్ డీటెయిల్ నోట్స్ ఉంటుంది. ఓకే, సో మోస్ట్ ఆఫ్ దెమ్ విల్ గివ్ యూ ఇన్ డీటెయిల్ నోట్స్. అండ్ మీకు ఎగ్జిక్యూట్ చేయాల్సిన కమాండ్స్, ఎగ్జిక్యూట్ చేయాల్సిన పైప్ లైన్స్ అన్నీ కూడా ఇక్కడ ఇచ్చినాడు. సో ఇది చూడండి, జెన్కిన్స్ ట్యుటోరియల్స్. ఇది స్టిల్ రన్ అవుతుంది, జస్ట్ 4 minutes రీడ్. ఓకే, సో November 22కి పోస్ట్ చేసినాడు. 4 minutesలో మీరు ఇది ఎగ్జిక్యూట్ చేయొచ్చు అనేసి చెప్తున్నాడు. ఓకే, సో itnext.io. ఓకే, సో itnext.ioకి వెళ్ళండి. నెక్స్ట్ వచ్చేసి medium.com. నేను చాలా మందికి రికమెండ్ చేసిన medium.comలో కూడా చాలా చాలా మంచి ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఓకే, సో ఇఫ్ యూ గో అండ్ చెక్ ఇన్ ది medium.com, యూ విల్ సీ లాట్ ఆఫ్ ప్రాజెక్ట్స్. ఇఫ్ యూ సర్చ్ DevOpsకి సంబంధించిన ప్రాజెక్ట్స్ మీకు కనిపిస్తాయి ఇక్కడ. సో గో అండ్ చెక్ దట్, ది హ్యూమన్ స్కేలబిలిటీ ఆఫ్ DevOps. ఎక్కువ ఏంటంటే మీకు medium.comలో DevOps గురించి ఇన్ఫర్మేషన్ ఎక్కువ దొరుకుతుంది. ఇన్స్టెడ్ ఆఫ్ ది ఎక్కువ పైప్ లైన్ ప్రాజెక్ట్స్ కన్నా ఇప్పుడు నేను చూపించిన 3 sites లో మీకు ప్రాజెక్ట్స్ ఎక్కువ దొరుకుతాయి.
medium.com లో ఏంటంటే మీకు కంటెంట్ ఎక్కువ దొరుకుతుంది, అసలు ఏం జరుగుతుంది మార్కెట్లో, నెక్స్ట్ ఏం రావచ్చు, డెవాప్స్లో ఏం యాడ్ అవ్వచ్చు, డెవ్సెకాప్స్ ఎట్లా రన్ అవుతుంది, ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు జనరల్గా medium.com లో ఈజీగా దొరుకుతుంది. అండ్ ఆల్సో ఎవరైతే ఆథర్స్ ఉన్నారో, ఓకే, సో ఆల్ ది ఆథర్స్ ఆర్ లైక్ చాలా మంచి రిప్యూటెడ్ ఆథర్స్ ఉంటారు ఇందులో. అంటే లైక్ దే ఆర్ ఫ్రమ్ హై ఆర్గనైజేషన్స్, వైస్ ప్రెసిడెంట్ లెవెల్స్, సిటిఓ లెవెల్. సో ఇట్లాంటి వాళ్ళు ఎక్కువగా పోస్ట్ చేస్తూ ఉంటారు. ఓకే, సో యూ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ స్కోప్. సో ఈ medium.com లోకి వెళ్ళండి, డెవాప్స్ అని కొట్టండి, సో దట్ యూ విల్ సీ లాట్ ఆఫ్ ఆప్షన్స్ ఫర్ యూ. యువర్ కెరియర్ విత్ Terraform, 7 DevOps skills for machine learning operations, DevOps sim cloud, చాలా ఉన్నాయి ఇక్కడ. వెబ్ రిక్వెస్ట్, ది అన్ఎక్స్పెక్టెడ్ రెవల్యూషన్ ఆఫ్ నో కోడ్ గురించి ఇచ్చింది. హౌ ఐ బికమ్ అ డెవాప్స్ ఇంజనీర్ ఇన్ 4 months. ఈ 2 days ఎగో అబూకర్ అంట. ఓకే, సో మీరు వీళ్ళ కూడా చూడొచ్చు. ఓకే, సో మై నేమ్ ఈస్ అబూకర్, ఏ రీసెంట్ మెకానికల్ ఇంజనీర్ గ్రాడ్యుయేట్. Not long ago, I made a switch to DevOps engineer, and because of the increased popularity of the world of technology, many were curious about how and why I did it. I received questions like, how did you go from mechanical to DevOps? ఈ క్వశ్చన్ చాలా మందికి ఉంది. నేను డెవాప్స్, నేను మెకానికల్, నేను ఎలక్ట్రికల్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చాను. ఓకే, సో సమ్ వన్ హ్యాస్ పోస్టెడ్ దిస్. ఓకే, సో ఇది ఇప్పుడిప్పుడే వచ్చినటువంటి ఇండస్ట్రీకి, బట్ హీ హాస్ గివెన్ ఇట్ వెరీ క్లియర్లీ, లైక్ హౌ హీ మైగ్రేటెడ్ ఫ్రమ్ మెకానికల్ టు డెవాప్స్ అనేది. ఓకే, సో ఇట్లాంటివి చూడండి, సో దట్ యూ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ స్కోప్. ఓకే, సో చాలా మంది మనకు అడిగే క్వశ్చన్స్ అన్ని కూడా మీకు ఇక్కడ దొరికిపోతాయి జనరల్గా medium.com లో. నెక్స్ట్ వచ్చేసి DevOps.com లో మీకు ఎవ్రీ ఇన్ఫర్మేషన్ అబౌట్ డెవాప్స్, ఎవ్రీ ఇన్ఫర్మేషన్ ఏమవుతుంది డెవాప్స్లో, అండ్ ఆల్సో డెవ్సెకాప్స్లో ఏమవుతుంది అనేది డెవ్సెకాప్స్ బ్లాగ్ ఉంటుంది ఇక్కడ. ఈ డెవ్సెకాప్స్లోకి వెళ్ళి చూస్తే కూడా మీకు దొరికిపోతాయి. అండ్ ఆల్సో సో ప్రాక్టీసెస్లోకి వెళ్ళండి, DevOps ప్రాక్టీస్. సో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, DevOps team struggling to keep secrets, ensuring network connectivity, rethinking program education, how healthy engineering teams. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ద టైం మీకు ఏంటంటే డెవాప్స్లో ఏమవుతుందని ప్రతి ఇన్ఫర్మేషన్, ప్రతి థింగ్ ఇక్కడ దొరుకుతుంది మీకు. కంటిన్యూస్ టెస్టింగ్, కంటిన్యూస్ డెలివరీ. ఓకే, సో ఎవ్రీథింగ్. ఓకే, సో ప్రతి టూల్ గురించి, అరే నాకు ఈ టూల్ గురించి తెలియదు, నాకు ఇట్లా చాలా మంది అడుగుతారు అన్న, డెవాప్స్ కంటిన్యూస్ డెలివరీకి ఏ టూల్స్ వాడాలి, టెస్టింగ్కి ఏ టూల్ వాడాలి. ఓకే, సో ఇక్కడికి వెళ్ళి చెక్ చేస్తే మీకు ప్రతిదీ దొరికిపోతుంది. ప్రజెంట్ ఉన్న మార్కెట్లో ఏది వాడుతున్నారు అనే దానిపైన ఎక్కువ ఫోకస్ ఉంటుంది ఇక్కడ, ప్రజెంట్ ట్రెండ్స్. ఓకే, సో మనకి ఆల్రెడీ ఆర్గనైజేషన్స్లో యూజ్ చేస్తున్న ట్రెండ్స్ కన్నా ప్రజెంట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, డెవాప్స్లో ఏమవుతుంది అనే దాని గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ మీకు DevOps.com లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది risingstack.com. రైజింగ్ స్టాక్లో ఎక్కువగా మీకు ప్రాజెక్ట్స్ బిట్స్ అండ్ పీసెస్ కింద ఉంటాయి. ఓకే, సో గెటింగ్ స్టార్టెడ్ విత్ Ansible, హౌ టు డిప్లాయ్ సేఫ్ స్టోరేజ్ టు బేర్ వర్చువల్ మెషిన్స్. మీకు స్పెసిఫిక్ డెవాప్స్ కావాలంటే కూడా సర్చ్ చేయొచ్చు, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ బిల్డింగ్ ఏ రియల్ టైమ్ వెబ్ యాప్ విత్ Node.js అండ్ Socket.io, దీన్ని మీరు డెవాప్స్ కింద కన్వర్ట్ చేయొచ్చు. సమ్ టైమ్స్ యూ డూ నీడ్ Kubernetes, బట్ హౌ షుడ్ యూ డిసైడ్, మీకు ఎందుకు డిసైడ్ చేయాలి Kubernetes అనే దాని గురించి చాలా 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 మంచి ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఇందులో, నేను చూసిన ఆల్రెడీ. ఓకే, సో ఒకసారి వెళ్ళి చూడండి, దేర్ ఆర్ వెరీ గుడ్ ప్రాజెక్ట్స్ మీకు ఎట్లా స్టెప్ బై స్టెప్. ఓకే, సో ఇది చూడండి, దిస్ ఈస్ వన్ థింగ్ విచ్ పీపుల్ ఆర్ ఆస్కింగ్ ఎ లాట్, Argo CD Kubernetes ట్యూటోరియల్. ఓకే, సో చాలా మంది అడుగుతున్న ట్యూటోరియల్ ఇది. ఇక్కడ మీరు వెళ్తే ఇట్ ఈస్ దేర్ ఆల్రెడీ. ఓకే, సో ప్రతి స్టెప్ ఎట్లా మనము చెయ్యాలి, హౌ యూ గెట్ ది సొల్యూషన్ అనేది మొత్తం ఉంటుంది. అండ్ ఆల్సో వే యూ కెన్ ఆర్డర్ యువర్ సర్వర్స్ అనేది కూడా ఇక్కడ ఇచ్చినాడు. ఇఫ్ యూ గో డౌన్, ఓకే, సో DigitalOcean సెటప్, DigitalOcean ఎట్లా చేయాలనేసి. ఓకే, సో వెళ్ళి చూడండి. ఓకే, సో బ్లాగ్కి వెళ్ళండి, risingstack.com, blog.risingstack.com లో. ఓకే, సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ హియర్. ఓకే, సో ఈ ప్రాజెక్ట్స్ అన్ని కూడా మీరు చెక్ చేసి దాన్ని డెవాప్స్ కింద కన్వర్ట్ చేయొచ్చు. మీకు అన్ని డెవాప్స్ అని చూపియరు ఇట్లా. ఓకే, సో ఓపెన్గా మీకు ఇది డెవాప్స్ ప్రాజెక్ట్ అని చూపియరు, బట్ డెఫినెట్లీ యూ కెన్ కన్వర్ట్ దిమ్. మీరు డెవాప్స్ కిందకి
డెఫినెట్లీ కన్వర్ట్ చేయొచ్చు. అదొక ఆప్షన్ మీకు ఉంది. ఓకే, సో ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా డెవాప్స్ ప్రాజెక్ట్సే. ఇవన్నీ కూడా మీరు డెవాప్స్ కింద కన్వర్ట్ తగ్గిన ప్రాజెక్ట్స్. సో చాలా మంది ప్రాజెక్ట్స్ అని అడుగుతున్నారు. ఇట్స్ ఆల్రెడీ అవైలబుల్. ఇంకోటి వచ్చేసి డెవాపిష్. ఓకే, సో డెవాప్సిష్ వచ్చేసి ఎక్కువ మీకు నేను ఇందాక చూపించినట్టు ఇన్ఫర్మేషన్ ఎక్కువ దొరుకుతుంది. ఓకే, సో బ్లాగ్ ఇన్ఫర్మేషన్ ఎక్కువ దొరుకుతుంది మీకు డెవాప్సిష్లో. ఓకే, అండ్ ఆల్సో మీరు ఇక్కడ చూస్తే ఆటోమేషన్ ట్రాన్స్ఫార్మ్ జాబ్స్ బి డైరెక్ట్ వితౌట్ బీయింగ్ ఎ జర్క్, YAML స్ట్రైక్స్ అగైన్, GitHub CEO change, Dell spins out VMware. దిస్ ఈస్ వన్ థింగ్, డెల్ స్పిన్స్ అవుట్ VMware అనేది డెల్ అండ్ VMware ఇప్పుడు రెండు టైఅప్ అయి ఉన్నాయి. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, అంటే లైక్ మీకు రియల్ టైంలో మార్కెట్లో ఏమవుతుంది అనే దాని మీద ఎక్కువగా ఇన్ఫర్మేషన్ ఉంటుంది డెవాపిష్లో. ఓకే, సో ఇది చదివితే ఏంటంటే మీరు అప్ టు డేట్ ఉంటారు. ఎవరైనా మార్కెట్లో ఏదైనా అడిగినా కానీ మీరు ఈజీగా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి కంప్యూటింగ్ ఫర్ గీక్స్. ఇది జనరల్గా చాలా మందికి తెలిసిన వెబ్సైట్, కాకపోతే ఇఫ్ యూ వాంట్ ఇట్ ఫర్ ద లైనెక్స్. ఓకే, సో లైనెక్స్ అయితే ఎవరైతే చూస్తున్నారో, సో లైనెక్స్ వర్చువలైజేషన్, ఆటోమేషన్, కంటైనర్స్, డేటాబేసెస్ ఎక్కువగా ఉంటుంది ఇందులో. అండ్ ఆల్సో మానిటరింగ్ గురించి మన దాంట్లో చాలా మంది అడుగుతూ ఉంటారు. సో ఇక్కడ మానిటరింగ్లోకి వెళ్ళండి. సెటప్ ప్రొమిథియస్, గ్రాఫానా, ఇన్స్టాల్ వాజు, డైనాట్రేస్, మానిటరింగ్ డాకర్ కంటైనర్స్, మానిటరింగ్ లైనెక్స్ సర్వర్స్ అప్ టైమ్స్ విత్ ప్రొమిథియస్, ఇన్స్టాల్ వాజూష్ ఇక్కడ మళ్ళీ. ఓకే, సో మానిటర్ యువర్ వెబ్సైట్ అప్ టైమ్, ఎవ్రీథింగ్. మీకు మానిటరింగ్ గురించి ప్రతి ఒక్క విషయం ఇక్కడ కనిపిస్తుంది. వెళ్ళి ఈజీగా మీరు నేర్చుకోవచ్చు. చూడండి ఇక్కడ ప్రొమిథియస్, గ్రాఫానా గురించి ఎంటైర్లీ వాట్ ఈస్ ఇట్ అనేది మొత్తం ఇచ్చినాడు. ఇక్కడ మీరు ఎట్లా సెటప్ చేయాలో ఇచ్చినాడు, హౌ టు మానిటర్ దట్ సెటప్ చేసిన తర్వాత ఏమేమి వస్తాయి, అండ్ హౌ యూ కెన్ గో అండ్ కాన్ఫిగర్ థింగ్స్ అనేది కూడా ఇక్కడ మీకు క్లియర్గా ఇచ్చినాడు. సో గో అండ్ ట్రై టు ఇంప్లిమెంట్ దిస్. ఓకే, సో ఎవరైతే మానిటరింగ్ కోసం స్పెసిఫిక్గా చూస్తున్నారో, అండ్ ఆల్సో ఇఫ్ యూ ఆర్ ఆల్సో చెకింగ్ ఫర్ ఆటోమేషన్ బ్లాక్ కూడా వెళ్ళొచ్చు. మీరు ఇక్కడ ఎక్కువగా మీకు డెవాప్స్లో కనిపించే ప్రాజెక్ట్స్ కనిపిస్తాయి. అవి లైక్ ఇక్కడ కనిపించేటివి దాన్ని మీరు డెవాప్స్ కిందకి కన్వర్ట్ చేయొచ్చు. ఆటోమేటికల్లీ క్లీన్అప్ జెన్కిన్స్ వర్క్ స్పేస్ ఆఫ్టర్ బిల్డ్స్ కంప్లీట్. సో చాలా మంది అడిగే క్వశ్చన్, సపరేట్ జెన్కిన్స్ ఫైల్స్ ఫ్రమ్ సోర్సెస్ అండ్ ప్రివెంట్ అన్వారంటెడ్ ఎడిటింగ్. సో చాలా మంచి వెబ్సైట్ ఇది, కంప్యూటింగ్ ఫర్ గీక్స్ అనేది. అండ్ ఆల్సో వర్చువలైజేషన్ కావాలనుకున్నా కానీ యూ హ్యావ్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ వర్చువలైజేషన్. అండ్ ఆల్సో కంటైనర్స్లో కూడా మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. యాజ్ ఫర్ డెవాప్స్ మీకు కంటైనర్స్, మానిటరింగ్, ఆటోమేషన్ చూడండి. అండ్ ఎవరైతే లైనెక్స్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నారో వర్చువలైజేషన్, మానిటరింగ్ చూడండి. డేటాబేసెస్ కూడా ఉంది ఇందులో. ఓకే, సో ఇవన్నీ చూస్తే యూ విల్ గెట్ ఎ క్లియర్ పిక్చర్. అండ్ ఆల్సో మీకు ఇక్కడ సెంటోస్ గురించి, ఉబుంటూ గురించి, ఎవ్రీథింగ్, ఇన్స్టాలేషన్ కానివ్వండి, లేకపోతే సెంటోస్లో ఏమేమి చేయొచ్చు, ఉబుంటూలో మనం ఏమేమి చేయొచ్చు, ఫెడోరాలో ఏం చేయొచ్చు, రాకీ లైనెక్స్ కూడా ఇచ్చింది ఇక్కడ. ఓకే, సో యూ మైట్ ఆల్రెడీ నో వాట్ ఈస్ రాకీ లైనెక్స్ వర్సెస్ సెంటోస్ స్ట్రీమ్ మనం ఆల్రెడీ చేసినాము. దాని గురించి ఒక వీడియో లాంగ్ బ్యాక్, ఒకసారి వెళ్ళి చూడండి. సో ఇవన్నీ ఇన్ఫర్మేషన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో గో అండ్ ట్రై. దిస్ ఈస్ అ వెరీ గుడ్ వెబ్సైట్, కంప్యూటింగ్ ఫర్ గీక్స్ అనేది. మీకు అన్ని ప్రాజెక్ట్స్ అని అడుగుతారు చాలామంది, అవన్నీ కూడా మీకు ఈ వెబ్సైట్లో అవైలబుల్లో ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి డీజోన్లో కూడా సేమ్ థింగ్, లైక్ యూ విల్ గెట్ లాట్ ఆఫ్ ప్రాజెక్ట్స్. డెవాప్స్ జోన్ అని ఉంది ఇక్కడ డీజోన్లో. డెవాప్స్ జోన్లోకి వెళ్ళండి, యూ విల్ సీ మోర్ నంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్. మీకు ప్రాజెక్ట్స్ ఎక్కువ దొరుకుతాయి ఇక్కడ. అడ్వాన్స్ జెన్కిన్స్ అని ఇచ్చినాడు ఇక్కడ. అండ్ ఆల్సో కార్డ్ కూడా ఇచ్చినారు డౌన్లోడ్కి. యూ కెన్ గో అండ్ యూ కెన్ వర్క్ ఆన్ దిస్ స్టెప్ బై స్టెప్ మొత్తం ఎగ్జిక్యూట్ చేస్తే మీకు క్లియర్గా ఏమవుతుంది అనేది తెలిసిపోతుంది. ఓకే, సో ఇక్కడ డెవాప్స్ అని ఉంది కదా, ఇక్కడ డెవాప్స్ అని కొట్టండి, డెవాప్స్ జోన్లోకి వెళ్తుంది. సో యూ విల్ సీ లాట్ ఆఫ్ థింగ్స్, అండర్స్టాండింగ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ SLO, SLI అండ్ SRE. అండ్ మీకు ప్రాజెక్ట్స్ కూడా ఉంటాయి ఇందులో. వెళ్ళి ఒకసారి చూడండి. సోనార్ క్యూబ్ అనాలిసిస్ విత్ గింగో అండ్ మ్యాక్. అండ్ ప్రాజెక్ట్స్ అయితే చాలా దొరుకుతాయి మీకు. చూడండి, షెఫ్ 101 గెటింగ్ స్టార్టెడ్ విత్ ఆటోమేషన్, గిట్ క్లోన్ కమాండ్ వర్సెస్ గిట్ హబ్ బ్యాకప్, బెస్ట్ ప్రాక్టీసెస్,
Okay, so if I is going on listing, there will be lot of things. Okay, so కాకపోతే మీరు డైరెక్ట్ గా వెళ్ళి చెక్ చేయండి డీజోన్ లో. డీజోన్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ బ్లాగ్స్ ఆర్ వెబ్సైట్స్ అనొచ్చు మన డెవాప్స్ కోసం. అండ్ ఫర్ ద క్లౌడ్ పీపుల్, ఓకే, సో క్లౌడ్ ఆన్ ఏయూటీ కూడా కొంచెం ఇట్స్ అ గుడ్ థింగ్. ఓకే, సో క్లౌడ్ ఆన్ ఏయూటీలో కూడా మీకు పాడ్కాస్ట్ ఉంటాయి, అండ్ ఆల్సో యూ విల్ హ్యావ్ బ్లాగ్, యూ విల్ హ్యావ్ బుక్స్ అండ్ వీడియో కోర్సెస్ కూడా ఉన్నాయి ఇందులో. సో ఎవరైతే క్లౌడ్ సైడ్ వెళ్ళాలి అనుకుంటున్నారో, ఎక్కువ ఏడబ్ల్యూఎస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు వీళ్ళు. ఓకే, సో మల్టీ రీజన్ ఏడబ్ల్యూఎస్ ఆర్కిటెక్ట్స్ అండ్ ఆల్సో ఏడబ్ల్యూఎస్ సెక్యూరిటీ జర్నీ, మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఏడబ్ల్యూఎస్ లో కాన్సన్ట్రేట్ చేస్తున్నారు వీళ్ళు. ఒకసారి వెళ్ళి చూడండి, వీళ్ళది కూడా క్లౌడ్ ఆన్ ఏయూటీ క్లౌడ్ సైడ్ ఎవరైతే చూస్తున్నారో. ఇప్పుడు నేను చెప్పిన వెబ్సైట్స్ అన్నీ కూడా ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ డెవాప్స్, ఇట్ ఈస్ ఫర్ ఆల్ ద ప్రోడక్ట్స్. ఓకే, ఓన్లీ DevOps.com లో ఎక్కువగా మీకు డెవాప్స్ గురించి రియల్ ఏమవుతుందనే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అదర్వైజ్ dev.to, RF, RTFM, itnext.io, medium.com, devops.com, ringstack.com, blog.ringstack.com, devopish.com, computing for geeks, dzone.com, ఆ తర్వాత క్లౌడ్ ఆన్ AUT.io. ఇవన్నిట్లో కూడా మీరు ప్రాజెక్ట్స్ పిక్ చేసి బిట్స్ అండ్ పీసెస్లో దొరికితే నేను చెప్పినట్టు అవన్నిటిని గెట్ టుగెదర్ చేసి మీరు ప్రాజెక్ట్ చేస్తే ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ యూ టు క్రాక్ యువర్ జాబ్స్. ఓకే, సో దట్స్ ఆల్ ఐ వాంటెడ్ టు గివ్ ఇట్ టుడే. అండ్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఎవరైతే నాన్ సబ్స్క్రైబర్ చూస్తున్నారో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, బికాజ్ ఇట్ విల్ హెల్ప్ లాట్ ఆఫ్ పీపుల్ టు గెట్ ఇన్ టు ది జాబ్స్, సో దట్ మీరు కూడా వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు సబ్స్క్రైబ్ చేస్తే, ఎందుకంటే యూట్యూబ్ రికమెండేషన్లోకి సెండ్ చేస్తే ఛానల్. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ హ్యావ్ ఎ గ్రేట్ వీక్ అహెడ్, great weekend ahead, and also have a great day. Bye.